Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. ఈ అనుభవాన్ని శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు చెప్తున్నారు. అది వారి జాతకంలో క్లిష్టమైన ఘట్టం. జీవన్మరణ సమస్య, మహాప్రస్థాన సమయం, కాలదర్శనం అయ్యింది. దక్షిణాధీశుడు వారి కోసం వచ్చారు. శ్రీవారు ప్రత్యక్షమై ఇప్పుడే పంపము అన్నారు. ఇద్దరు ఏమో మాట్లాడుకున్నారు. యమవాహనం గోడ దూకి వెళ్ళిపోయింది. ధర్మప్రభువు నిటలాక్షిని చూసి వెనకడుగు వేసుకుంటూ తన దిశగా వెళ్ళిపోయారు. శ్రీ గురుదేవులు ఈ ఘట్టంలో మృత్యుంజయులుగా సాక్షాత్కరించి శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి మార్కండేయునితో సామ్యం అనుగ్రహించారు. ఈ ఘట్టం వారి గురుకృపాలహరిలో ఉంది. అందులో లేని తరువాత ఘట్టాన్ని ఇప్పుడు వివరిస్తున్నారు. చిదంబరానికి అవతలి మజిలీ అయిన ఆనందతాండవపురంలో శ్రీ స్వామివారు బస చేసి ఉన్నారు. మృత్యుముఖం నుంచి బయటపడిన శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అక్కడకు ధర్మపత్నితో శ్రీ స్వామివారి దర్శనానికి పరిగెత్తారు. పూర్తిగా కోలుకోకుండానే రైలులో దక్షిణాదికి దీర్ఘ ప్రయాణం చేశారు. స్నానం చేసి మడిగా శ్రీవారి దర్శనం చేద్దామని ఒక బసకు వెడుతున్నారు. శ్రీ స్వామివారు స్వయంగా వారికి ఎదురొచ్చారు. రైలు బట్టలు, స్నానం లేదు, రాత్రి నిద్ర లేదు. ఈ స్థితిలో శ్రీ స్వామివారికి ఎదురుపడటం ఎలా అనుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళారు. వారి వెనకాలే శ్రీ స్వామివారు అక్కడకు చొచ్చుకొని వచ్చారు. ఇంకా చేసేది లేక వెనుదిరిగి సాష్టాంగపడ్డారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. తరువాత శ్రీ స్వామివారు కోనేటికి స్నానార్థం బయలుదేరారు. శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు వారి వెంట నడిచారు. అది వేసవి కాలం. వారి శరీరంలో రక్తం లేదు, కాళ్ళు అంటుకుపోతున్నాయి. శ్రీ స్వామివారు ఏమేమో ప్రసంగం చేస్తూ చెరువుకు తీసుకువెళ్ళారు. వారు నీటిలో దిగారు. సుబ్రహ్మణ్య దీక్షితులు గారు మెట్ల మీద నిలబడ్డారు. కాళ్ళు అంటుకుపోతున్నాయి. వెళ్ళిపోదామా అంటే శ్రీ స్వామివారు ఏవో మాటలు ప్రారంభించారు. ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక కాలా నుంచి ఇంకో కాలు ఎత్తుతూ అతి కష్టం మీద ఆ వేడిని తట్టుకుంటూ శ్రీ స్వామివారికి జవాబులు చెప్తున్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. స్నానమై వారు మఠానికి దారి తీశారు స్వామివారు. శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు కూడా వారి వెంట నడుస్తున్నారు. వారు బస చేసిన ఇంటి దగ్గర ఆగారు స్వామివారు. చాలా అలసిపోయావు, ప్రయాణం బడలిక, విశ్రమించు, స్నానాధికం చేసుకో అన్నారు స్వామివారు. బ్రతుకు జీవుడా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. అంతవరకు ఉడికిపోయిన వారి పాదాలు హఠాత్తుగా పన్నీటిలో ముంచెత్తినంత చల్లదనాన్ని పొందాయి. ఆ వేడంతా ఏమైపోయిందో హాయి అనిపించింది. అప్పుడు వారికి అర్థమయ్యింది, రోగరూపంలో వారు అనుభవించవలసిన ప్రారబ్ధ శేషం క్షణం ముందు వరకు మిగిలిందన్నమాట. ఆ సంగతి శ్రీ గురుదేవులకు తెలుసు. ఆ కర్మశేషాన్ని నైదాఘతాపం చేత పోగొట్టి సుఖానుభూతికి పాత్రం చేశారు. ఈ అనుభవం ద్వారా అనేక శాస్త్ర తాత్పర్యం అవగాహన చేశారు శ్రీ స్వామివారు. ఆనంద తాండవపురంలోనే మరో అద్భుత ఘట్టం. శ్రీ స్వామివారు సంధ్యావందనానంతరం ఒక దేవాలయం ప్రాంగణంలో పండితులతో పేరోలగం చేస్తున్నారు. శ్రీవారు ధార్మిక విషయాలు కానీ వేదాంత విషయాలు కానీ బహిరంగ సభలలో ముచ్చటించటం శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఎన్నడూ చూసి ఎరగరు. కానీ ఆనాడు అద్వైతం మీద, దాని గురించిన భిన్న భిన్న ప్రస్థానాలు, వాటిలోని సామరస్యం మీద వాదోపవాద సిద్ధాంత సమర్థంతో శ్రీ స్వామివారు సంస్కృతంలో చేసిన ప్రసంగం కేవలం చిదంబరనాథుడు నటరాజమూర్తి చేసిన ప్రదోష తాండవమేనని వారికి అనిపించింది. మైమరిచి వారిలో వారు లీలా తాండవ పండిత అని శ్రీవారిని చిదంబరేశ్వరునితో పోల్చుకుని మురిసిపోతున్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు.
1000 మందిలో వారుండి వారిలో వారు అనుకుంటున్న మాట ఇది. కానీ శ్రీవారు ఆలయం గోడకు జేర్లబడి ఇటు అటు ఊగుతూ లీలాతాండవ పండిత అని 3 సార్లు అన్నారు. దానితో శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి మతిపోయింది. పరుగు పరుగున వారి దగ్గరకు చేరి ఆనంద బాష్పాలు కురుస్తుండగా సాష్టాంగపడ్డారు. శ్రీవారు గంభీరంగా నవ్వారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేవం అన్న గీతా శ్లోకం స్ఫురణకు వచ్చింది. ఆ మరునాడు సోమవారం ప్రదోష సమయంలో శివాలయంలో సభ ఏర్పాటైంది. శ్రీ స్వామివారు ఆ సభకు నడిచి వెడుతున్నారు. వెనుక శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఉన్నారు. శ్రీ స్వామివారు వారికేసి తిరిగి, ఈరోజు నీవు సంస్కృత భాషలో మాట్లాడాలి అన్నారు. ముందు రోజే దాక్షిణాత్య పండితులు సంస్కృత భాషలో వీరవిహారం చేశారు. వారి ముందు ఈ శిశువు నాడించాలని శ్రీవారి కోరిక కాబోలు. మీ అనుగ్రహంతో లభించిన వాక్కుతో మీ ఆజ్ఞానుసారం అలాగే ప్రసంగిస్తాను అని స్వామివారితో అన్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సభలో దిగ్ధంతులైన పండితులున్నారు. శ్రీవారు అగ్రాసనాన్ని అలంకరించారు. ఒకరిద్దరు మాట్లాడిన తరువాత శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారిని పిలిచారు. అప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఏ బ్రహ్మ వస్తువు నుండి వాక్కులు మరలునో, వాచామ గోచరమైన ఆ వస్తువును నిరూపించలేక వెనుదిరుగునో, అలాంటి ఒకానొక సచ్చిదానందాత్మకమైన చంద్రిక మౌళిగా గల పరబ్రహ్మకు తద్రూపులైన శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం అనే అర్థం కలిగిన శ్లోకంతో వారి ప్రసంగం ప్రారంభించారు. ఆ తరువాత శ్రీవారు యముని తరిమినప్పుడే మృత్యుంజయులుగా ఈ శిశువుకి అభయమిచ్చారు. ఇప్పుడు సంస్కృత భాషలో మాట్లాడటం అనే ఈ గెంతులలో తప్పటడుగు పడి తీరుతుంది. ఇది శిశువు వేసే తప్పటడుగు కనుక లయానుగుణంగా ఉంటే అందమే లేదు, తప్పటడుగు పడితేనే అందం అన్నారు. తరువాత నటరాజౌ స్థితే సాక్షాత్ గురువానంద తాండవే అనే శ్లోకాన్ని చదివారు. దీని భావం, సాక్షాత్ గురుమూర్తి ఇప్పుడు నటరాజై ఆనంద తాండవంలో ఉండగా నేను శివపరివారంలోని తండువు అనే పరిచారకుడనైతే నా ఈ ఉపన్యాస రూపమైన లీల నిజంగా తాండవమే అగుగాక అన్నారు. వెంటనే శ్రీవారు, సుబ్బుశాస్త్రి, శృతం వా అనేన తాండవ శబ్దస్య పరిష్కారః కృతః, తాండవ శబ్దం వ్యుత్పత్తి ఇచ్చాడు విన్నావా అన్నారు స్వామివారు. సుబ్బుశాస్త్రి గారు సర్వశాస్త్ర పారంగతులు. ఆనందంతో తల ఊపారు. ఆ పైన సుబ్బుశాస్త్రి గారు, మీరు వ్రాసి చదివిన శ్లోకంలో మీకు తెలియకుండానే ఒక అద్భుత ఘట్టం స్ఫురిస్తోంది. మీ కవిత్వం సార్థకం అంటూ అదే ఊళ్ళో అంతకు 10 రోజుల క్రితమే ఒక మూగ కుర్రవానికి స్వామివారు వాక్కును ప్రసాదించిన ఉదంతాన్ని వినిపించారు. శ్రీ స్వామివారు చిరునవ్వుతో అనుగ్రహించారు. సభ్యులు ఆనందభరితులయ్యారు. ఇలాంటి వినోదాల ప్రదర్శనలో శ్రీవారికి కుతూహలం ఉందా అనేది ప్రధాన ప్రశ్న. ఉండదు. అక్కడ అసలు సంకల్పమే ఉండదు. నిస్సంకల్ప స్థితి వారిది. అయితే అవి మనకెందుకు కనిపించాయి? ఇది మన మనోవిలాసమే. దృశ్యమంతా మనస్సే. ఈ విషయాన్ని శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు వారి గురుకృపాలహరిలో పేర్కొన్నారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.